మిత్రులారా నమస్తే. నేను మీ బత్తుల సిద్ధేశ్వర్, జంబూద్వీప జనసమితి కన్వీనర్. ఇవాళ విషయం ఏంటంటే తమ్ముడు నరేష్ ఎన్డి వాయిస్ ఛానల్ ఎడిటర్ అన్న జంబూద్వీపం ఏంది, ఈ బీసీ జనగణన ఏంది అని ఒక ప్రశ్న వేయడం జరిగింది. దానికి సంబంధించి తమ్ముడు నరేష్కు మరియు ఎన్డి వాయిస్ ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. విషయం ఏంటంటే ఒకనాడు ఇది భారతదేశం కాదు జంబూద్వీపం. నేను మారోజు వీరన్నతో కలిసి పనిచేసాను. మారోజు వీరన్న పాత ఒక జనశక్తి పార్టీ నుంచి బయటకు వచ్చి విప్లవ పార్టీలు కులాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక కొత్త పార్టీని స్థాపించిండు. ఆ క్రమంలో ఏంటంటే పాతది సిపిఐఎంఎల్ జనశక్తి, దాని నుంచి బయటకు వచ్చింది కాబట్టి సిపియుఎస్ఐ డిబిఎస్పి అని పెట్టింది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. పాత పద్ధతిలో మళ్ళీ భారత కమ్యూనిస్టు పార్టీ అని కాకుండా తెలుగులోకి వచ్చేసరికి ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ అని పెట్టడం జరిగింది. ఎందుకు అనంటే ఇది భారత్ అని అనకూడదు. ఎందుకోసం అనంటే మన దేశానికి భరత అనే ఒక ఆర్య తెగ వలస వచ్చింది. ఆ తెగనే ఇవాటి వరకు ఒక 3500 సంవత్సరాల నుంచి ఇవాటి వరకు ఎక్కింది గుత్త దిగకుండా పరిపాలన చేస్తున్నది. దానితోటి మనం పోరాటం చేస్తున్నాం ఈ మూలవాసుల విముక్తి కోసం. కాబట్టి వాళ్ళ తెగ పేరిటనే మనం ఈ దేశాన్ని ఎందుకు పిలవాలి అనేది ఒకటి. రెండవది హిందుస్థాన్ అనేది ఎట్లొచ్చింది అంటే మొఘళ్ళు దీన్ని ఆ సింధు నదిని సి పలకక హింద్ అని పలికి హిందుస్థాన్ అని అన్నారని మొఘల్స్ పాలనల కాలంలో హిందుస్థాన్గా వ్యవహరించడం జరిగింది. కాబట్టి ఇవాళ చూస్తే ఆ సింధు నది మన దేశంలో లేదు, అది ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నది. కాబట్టి దీన్ని హిందుస్థాన్ కూడా మనం అనుకోలేము. తర్వాత హిందూ అనే పదాన్ని ఒక మతానికి పర్యాయపదంగా హిందుత్వ ఒక సిద్ధాంతంగా మార్చుకున్నారు కనుక హిందుస్థాన్ కూడా మనం అనాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏమందా మిగిలింది ఏమున్నది అని అంటే బ్రిటిష్ వాళ్ళు పిలిచిన ఇండియా, అది వాళ్ళు కూడా సింధు నదిని ఇండియా అనే దాంతో ఇండియా అన్నారు. కానీ హిందూ ప్లస్ భారత ఈ రెండు కూడా హిందుత్వ అనే సిద్ధాంతాన్ని సూచిస్తున్నాయి కనుక అవి రెండు కాకుండా ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ అనడం జరిగింది. ఆ రోజు వరకు మేము ఇది జంబూద్వీపం అనే స్పష్టతకు రాలేదు కనుక, జంబూద్వీపం అని ఆ రోజు స్పష్టత వచ్చి ఉంటే బహుశా వీరన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ జంబూద్వీప అని పెట్టుకొని ఉండేవాళ్ళు. వీరన్నను 1999లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒక బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేసింది. తర్వాత మేము దాన్ని కొనసాగింపు ఏదైతే ఉద్యమ కార్యక్రమాన్ని కొనసాగించే క్రమంలో 2003లో నేను అరెస్ట్ అయ్యి జైల్లో పోయిన తర్వాత కొంత అధ్యయనానికి అవకాశం దొరికింది కనుక ఆ సందర్భంలో జైల్లో చెర్లపల్లి జైల్లో ఉంటే నేను ఆ సందర్భంలో చదువుతున్న క్రమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాసిన భారతీయ తత్వశాస్త్రాలు, కొంచెం అటు ఇటు పేరు ఏదో ఉంటుంది, దాంట్లో బుద్ధుడు దీన్ని జంబూద్వీపం అన్నాడు అనేది మేము గమనించినాం. ఏమన్నాడంటే బుద్ధుడు బోధన ప్రారంభించేటప్పుడల్లా కూడా నేను పుట్టిన ఈ జంబూద్వీపంలో అని మాట్లాడాడు. నేను పుట్టిన ఈ భారతదేశంలో అనలేదు బుద్ధుడు, నేను పుట్టిన ఇండియాలో అనలేదు, నేను పుట్టిన హిందుస్థాన్లో అనలేదు, నేను పుట్టిన జంబూద్వీపంలో అని మాట ఎప్పుడైతే మేము చూసినామో తర్వాత ఇంకొంచెం ఏంటంటే బ్రాహ్మణులు చదువుతున్న మంత్రం జంబూద్వీపే సంకల్ప మంత్రం, జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అనే ఒక మంత్రాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నాం. అయితే దీని బ్రాహ్మణులు జంబూద్వీపే అని వాడినరు, బుద్ధుడు దీని జంబూద్వీపమే అన్నాడు. అదే సమయంలో నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో ఇటు చివరి కులమైన మాదిగ ఉపకులం సింధు డక్కలి వాళ్ళు చెప్పే జాంబోపురం భరతుడేలిండు భారతదేశం అని చెప్పేసేమో చరిత్రలో చెప్పినప్పుడు అది ఎక్కడా చరిత్రలో లేకపోగా ఇది భరతఖండం భారతదేశం అని చెప్పేసి వాడుకుంటున్నాం. నిజానికి ఇది జంబూద్వీపం, బుద్ధుడు దీన్ని జంబూద్వీపం అన్నాడు.
మాదిగ అనుబంధ కులాలు, ఈ దేశంలో అట్టడుగు కులం లేదా అంటరాని కులంగా ఊరు బయట పెట్టబడిన అంటరాని కులం, ఆ కులం మూలపురుషుడు ఎవరైతే ఉన్నారో జాంబవంతుడు అనే పదానికి ఈ జంబూదీపం అనే పదానికి పోలిక ఉన్నాయి, ఒకే రకంగా ఉన్నాయి. కాబట్టి ఇదేదో ఉన్నది అనేది మేము ఇంకొంచెం ఎక్కువ దాన్ని లోతుగా పరిశీలించదలుచుకొని అట్లనే చదువుతూ పోతున్నప్పుడు అంబేద్కర్ రాసిన బుద్ధ అండ్ ధమ్మాలో బుద్ధ పూజ అనే దగ్గర జంబూదీపం అనేది కనబడింది. అట్లా అదొక అంశం. ఓకే, బుద్ధ పూజలో కూడా, తర్వాత జైనంలో కూడా ఇవి కనబడ్డాయి. తర్వాత నేను బయటికి రావడం అంటే 1 సంవత్సరం తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత భారతదేశం అనే వాళ్ళేమో భరతమాత విగ్రహాలు పెడుతున్నారు. ఈ భరతమాత అనే పంచాయతీ అంతకుముందు చాలాసార్లు చర్చించినాం. అయితే ఇక్కడ మనం ఇది భారతదేశం కాదు జంబూదీపం అనుకుంటున్నాం కాబట్టి మేము జాంబవంతుని విగ్రహాలు పెట్టాలని చెప్పేసి కోళ్ళపడకల్ అంటే రంగారెడ్డి జిల్లా కోళ్ళపడకల్లోను, తర్వాత మా ఊరు హనుమంతాపూర్లో పెట్టిన, తర్వాత మాధువుల్లో కలుద్దాం జంబూ రాజ్యం స్థాపిద్దామని ఒక బుక్లెట్ కూడా రాసిన నేను. తర్వాత కొంతకాలానికి ఇంకా మాకు వీటన్నిటికంటే ముఖ్యమైన ఎవిడెన్స్ ఏంటంటే అశోకుడు తన సామ్రాజ్యాన్ని సూచించడానికి జంబూద్వీపం అనే పదాన్ని వాడిండు. జంబూద్వీపము అనేది ఒక శిలాశాసనాన్ని చెక్కించిండు. అట్లా క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో పరిపాలించిన అశోకుడి కాలం నుంచి క్రీస్తు శకం 10వ శతాబ్దం వరకు ఇది జంబూద్వీపంగానే ఉన్నది. కాబట్టి ఇది భారతదేశం కాదు ఒకనాడు జంబూదీపం. ఇలా జంబూదీపం అనే విషయం చర్చకు మేము తీసుకొస్తున్నాం. తర్వాత ఇది కాకుండా అసలు హిందుస్థాన్ అనాలని హిందుత్వవాదులు, ఇండియా అనాలని ఇంకోరు, తర్వాత అదేమి భారత్ అనాలని ఒకరు, ఇట్లా రకరకాలుగా ఆ వాదాలు ఉన్నా మా వాదన ఏంటంటే ఇది భారతదేశం కాదు జంబూదీపం. దానికి చారిత్రకమైన ఆధారాలు అశోకుడి శిలాశాసనం కంటే పెద్ద సాక్ష్యాధారాలు అవసరం లేని పరిస్థితి ఇవాళ ఉంది. కనుక అన్నీ ఇప్పటి వరకు మనువాద సంస్థలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ, భారత కాంగ్రెస్ పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, భారత మావోయిస్టు పార్టీ అన్నీ భారత్లే పెట్టుకున్నారు. కనుక మేము ఇంకా అంటే పేరులో ఏముంది అనుకుంటే పేరులోనే ఉంటుంది. సాంస్కృతికంగా కూడా ఒక ఆర్యజాతి ఈ దేశానికి వచ్చి మూలవాసుల సంస్కృతిని అణచివేసి దేశం పేరే మార్చి ఆ సంస్కృతి సంబంధించిన పేరు పెట్టి నగరాల పేర్లు మార్చి ఇవాళ ఇక్కడ ఏం చేస్తున్నామంటే హైదరాబాదు, నిజామాబాదు ఇట్లా ఏ పదాలు అయితే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చిన కాడల్లో ఆ నగరాల పేర్లు మారుస్తున్న పరిస్థితి. కాబట్టి నిజానికంటే వలస వచ్చిన వాళ్ళు దేశాల పేర్లు మార్చడం అనేది, సంస్కృతుల మీద దాడి చేయడం అనేది జరుగుతూ వచ్చింది. కనుక ఈ దేశానికి వలస వచ్చిన ఆర్యులు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య 3 వర్ణాలు ఈ దేశం మూలవాసుల సంస్కృతి పైన దాడి చేసి మొత్తం అణచివేత గురి చేసి పేరునే మార్చేసింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత మూలవాసి సిద్ధాంతానికి సంబంధించి మహాత్మా జ్యోతిరావు పూలే మొట్టమొదటిసారిగా ఈ దేశ చరిత్రలో ఒక ఆర్యజాతి ఈ దేశాన్ని మీద దాడి చేసి మూలవాసులను అణచివేసింది, నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను ఏర్పాటు చేసిందని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అణగారిన కులాలకు అధికారం వస్తే తప్ప ఏం జరగలేదనేది రాజ్యాంగం, ఇవన్నీ అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. అయితే ఈ దేశం అనే పేరు మీద ఎప్పుడు చర్చ జరగలేదు. ఆ చర్చను ముందుకు తీసుకురావడానికి మేము జంబూద్వీప జనసమితిని ఏర్పాటు చేసినాం. జంబూద్వీప అనేక కార్యక్రమాల్లో భాగంగా జంబూద్వీప జనతా పార్టీ ఏర్పాటు చేసి గత ఎన్నికల్లో పోటీ చేసినాం. తర్వాత ఉద్యమ సంస్థగా జంబూద్వీప జనసమితి అవసరం అనుకొని జంబూద్వీప జనసమితిని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి ఈ కరోనా రావడం, అనేకమైన సామాజిక కార్యక్రమాలన్నీ చేయలేని పరిస్థితి నెట్టబడడం, ఆరోగ్యమే ప్రధాన అంశం కావడం, అట్లా కరోనా మీద ఉద్యమకారులుగా మా పోరాటం మేము కొనసాగించినాం. తర్వాత అనేక మంది కరోనా పేషెంట్లను మేము న్యూట్రిషన్ సప్లిమెంట్స్, ఆరోగ్య సలహాలు ఇస్తూ బాగు చేయడం కూడా జరిగింది. మాకు వచ్చింది మేము కూడా బాగు చేసుకుంటాం. తర్వాత ఇవాళ పరిస్థితి ఏంటంటే కరోనా రావడం వల్ల బీసీ జనగణన అనేది 2021లో జరగాల్సింది బీసీ జనగణన అనేది వాయిదాపడింది. ఈ బీసీ జనగణనకు సంబంధించి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఒక 5 సార్లు 6 సార్లు జనగణన జరిగింది. 1931 లాస్ట్ జనగణన, తర్వాత 41లో జరగలేదు. తర్వాత 51కి వచ్చేసరికి ఈ దేశ బ్రాహ్మణ పాలకులే పరిపాలిస్తున్నారు, అంటే అగ్రకులాల పాలకులే పరిపాలిస్తున్నారు. కనుక ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు జనాభా లెక్కలు లేవు. ప్రతి సందర్భంలో జనాభా లెక్కలు, ఏదైనా వెల్ఫేర్ స్కీమ్స్, రిజర్వేషన్స్ అనేది వచ్చేసరికి
1931 జనాభా ప్రకారం అని చెప్పేసి తీసుకుపోయినప్పుడు ఆ కోర్టులు వాటిని కొట్టేస్తాయి. రీసెంట్ జనాభా లెక్కలు లేవా అని చెప్పేసి. రీసెంట్ జనాభా లెక్కలు లేవా అంటే ఇప్పుడు బీజేపీ, అంతకుముందు కాంగ్రెస్ కాలంలోనూ జనాభా లెక్కలు తీయలేదు బీసీలది. తర్వాత బీజేపీ 2018లో రాజ్నాథ్ సింగ్ చెప్పిండు మేము బీసీ జనాభా లెక్కలు తీస్తామని చెప్పి. 2019లో అధికారంలోకి వచ్చింది. ఇవాళ 2021లో చేయాల్సింది 2021లో చేయాల్సింది ఏమైందనంటే కరోనా వల్ల వాయిదా పడ్డది. ఇప్పుడు 2022లో ఏప్రిల్ నుంచేమో జరుగుతుంది బహుశా. అయితే ఇప్పుడు ఏమంటే సాంకేతికమైన ఇబ్బందుల వల్ల మేము బీసీ జనాభా లెక్కలు అంటే కులాధారిత జనాభా లెక్కలు చేయబోవడం లేదు అని ఇప్పుడు చెప్తున్నది. విషయం ఏంటంటే సాంకేతికంగా ఇవాళ గతంలో కంటే అంటే 1931 కంటే 1921 కంటే సాంకేతికంగా చాలా అడ్వాన్స్ అయినాం. అరచేతిలో రేఖలు ఆధార్ కార్డులో రికార్డు చేస్తుంది, కంటిలో రేఖలు రెటీనాకు సంబంధించిన రేఖలు అది ఆధార్ కార్డు సంబంధించి అది చేస్తున్నప్పుడు కులాధారిత లెక్కలు చేయడానికి సాంకేతిక ఇబ్బందులు ఏమున్నాయి అనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఇది చెప్పలేరు ఎవరు కూడా. సాంకేతిక ఇబ్బందులు ఏమీ లేవు. ఎందుకు దాచుకుంటున్నారు అనేది మనం ఆలోచన చేసినప్పుడు 1931లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2%, 3% బ్రాహ్మణులు ఉన్నారు అనుకుందాం. ఇవాటికి వచ్చేసరికి బ్రాహ్మణ సంఖ్య ఇంకింత తగ్గించబడుతుంది. ఎందుకంటే బ్రాహ్మణీయ సంస్కృతి ఏంటంటే కనిపించే శ్రమ సంస్కృతి కాదు కనుక వాళ్ళ జనాభా తగ్గిపోయి ఉంటుంది. వాళ్ళది పురుషాధిక్య సంస్కృతి కనుక స్త్రీలను కనడం అనేది ఆపేసిండ్రు. స్త్రీలు తగ్గిపోయిండ్రు, పురుషులు సన్యాసులు అవుతున్నారు. తర్వాత ఇంకేమైనా చదువుకున్న వాళ్ళు ఉంటే విదేశాలకు పోతారు, వాళ్ళ కుటుంబాలను కూడా తీసుకుపోతుంటారు. కాబట్టి ఆనాడు 3% ఉంటే ఇవాళ 1% అయ్యే అవకాశం ఉన్నది. అట్లే ఇవాళ ఒక బనియా అనేది అంటే గుజరాతీ బనియా దేశాన్ని దోపిడీ చేసుకుంటున్న కులం, దాని సంఖ్య తగ్గిపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళ సంఖ్య అంటే 3% ఉన్న దాని నుంచి 1%కి వచ్చిన తర్వాత మీరు 1% గాలా పరిపాలిస్తారా అని చెప్పేసి ఈ మూలవాసుల నుంచి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వాళ్ళు ఈ ప్రమాదాన్ని ఊహించి మాత్రమే సాంకేతిక ఇబ్బందులు ఏమీ లేవు, ఈ ప్రమాదాన్ని ఊహించి మాత్రమే ఖచ్చితంగా అంటే జనాభా లెక్కలు అనేది దాన్ని దాటవేస్తున్నారు. కనుక మనం ఏం చేయాలి, దేని దాటవేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా పట్టుకోవాలి. ఎందుకంటే లెక్కే లేని పరిస్థితి కదా. అసలు లెక్కలు తెలియకుండా ఆత్మగౌరవం ఎక్కడిది? లెక్కనే ఆత్మగౌరవం. ఒక ఏమంటామంటే ఇంట్లో ఒక భార్య భర్తలు పంచాయతీ పెట్టుకున్నారు అనుకో, భర్త ఏమంటాడు భార్యను నేనంటే లెక్కే లేదే నీకు అంటాడు. లెక్క అనేది ఒక ఆత్మగౌరవ పోరాటం. కాబట్టి మమ్మల్ని లెక్కలు చేయాలి అనేది ఒక అంశం అయితే, లెక్క తేలితే మా జనాభా నిష్పత్తి ప్రకారం కోటా కూడా తేలుతుంది అనేది దాంట్లో ఉన్న అసలైన అంశం. కాబట్టి వీళ్ళు లెక్క ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం కోట ఆడుతారు కాబట్టి లెక్క చేయొద్దు అనేది వాళ్ళకి రెండోది. జనాభా నిష్పత్తి ప్రకారం అనేది ఒక ప్రజాస్వామికమైన సూత్రం, డెమోక్రటిక్ ప్రిన్సిపుల్. అయితే ఆ ప్రిన్సిపుల్ అమలు కాకుండా ఉండడం కోసం ఇప్పుడు పాలకవర్గాలు అంటే స్వాతంత్ర కాలం నుంచి ఇప్పటివరకు బ్రాహ్మణ పాలకవర్గాలు చేస్తున్న కుట్ర. ఆ కాలంలో ఆ మేరకు చాలా పోరాటాలు, అంబేద్కర్ త్యాగం వల్ల ఎస్సీలకు ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం పార్లమెంటులోను అసెంబ్లీలోను ప్రాతినిధ్యం అనేది అమలు జరుగుతున్నది. అయితే వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు, అన్ని పోరాటాలు చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితి ఇచ్చిండ్రు. అయితే బీసీలకు ఇస్తే మాత్రం బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళ సంఖ్య పార్లమెంట్ అసెంబ్లీలో పెరిగితే ఈ ప్రజల సమస్యలు వీళ్ళంతా ఒకటవుతారు. ఈ పార్లమెంటు ప్రతినిధులంతా పార్లమెంట్ సభ్యులంతా ఒకటవుతే మన అధికారం అనేది కింద పోతుంది అనే ఒక దుర్మార్గమైన కుట్రపూరితమైన ఆలోచనతోటి వాళ్ళు ఇవాళ ఈ జనాభా లెక్కలు తీయడానికి సిద్ధంగా లేరు. కాబట్టి దేశంలో ఇవాళ తెలంగాణ ఉద్యమ అనుభవం మనకున్నది. ఆత్మగౌరవం వచ్చిన తర్వాత తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం అన్ని అంశాలు, నీళ్లు నిధులు తర్వాత ఉద్యోగాలు అన్ని విషయాలు ఉన్న ఆత్మగౌరవం అనేది ఒక ప్రధాన అంశంగా తెలంగాణ ఉద్యమంగా నడిచింది. తెలంగాణ ఉద్యమ అనుభవంతో ఇవాళ దేశంలో బీసీ జనాభా లెక్కలు తీయాలి. ఆ బీసీ జనాభా లెక్కలు తీయాలి. అన్ని అణగారిన కులాలు ఆ కులాధారిత జనాభా లెక్కలు తీయాలి. ఆ లెక్కలు తీసినప్పుడు అగ్రకులాల లెక్క తేలుస్తుంది. కాబట్టి బీసీల లెక్క తేలాలి, మూలవాసి రాజ్యం ఏలాలి అనే కాన్సెప్ట్ తోటి. ఎందుకంటే మనం అగ్రకులాలకు వ్యతిరేకం కాదు. మీరు ఎంత శాతం ఉన్నారో మీ వాటా మీరు అందరూ ఉంచుకోండి. సామాజిక న్యాయం ప్రిన్సిపల్ మీ వాటా 15% అగ్రకులాలు ఉంటే 15% తీసుకోండి. కానీ ఇవాళ బీసీలకు ప్రాతినిధ్యం అనేది మొత్తం 50%కు పైగా లేదా 60%కు దగ్గరగా ఉన్న బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా కేవలం 20% లేదా 15% ప్రాతినిధ్యం ఉండడం వల్ల పార్లమెంటు అసెంబ్లీలో మైనార్టీలో పడుతున్న పరిస్థితి కనుక బీసీల సమస్యల మీద సరైన చర్చ జరుగుతలేదు. ఇవాళ చూస్తే రైతుల సమస్య మీద 3 చట్టాలు చేసి మళ్ళీ రైతుల ఉద్యమం వల్ల వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి. చట్టాలు చేసినప్పుడు ఏమైంది అని అంటే చట్టాలు చేసినప్పుడు వాళ్ళకి మెజారిటీ ఉంది కనుక ఈ చట్టాలు చేయగలిగారు. చట్టాలు చేసినప్పుడు అసలు
బీసీ ప్రాతినిధ్యం కనుక ఎక్కువ ఉంటే, ఎక్కువ మంది సన్నా చిన్నకారు రైతులంతా బీసీలే ఉంటారు కనుక ఎక్కువ మంది బీసీ ప్రాతినిధ్యం అసెంబ్లీ పార్లమెంట్లలో కనుక ఉంటే, పార్లమెంట్లో ఉంటే ఇట్లా రైతు వ్యతిరేక చట్టాలు కూడా వచ్చేటి కాదు. ప్రజలకు వారి క్షేమానికి సంబంధించిన అనేకమైన సంక్షేమ చట్టాలు వస్తే కనుక బీసీ జనాభా లెక్క తేలాలి, మూలవాసి రాజ్యం ఏలాలి అనే కాన్సెప్ట్ తోటి జంబూద్వీప జనసమితి ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎన్డీ వాయిస్కి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.